మండలం గోదివీడు గ్రామంలో దూళ్ళ హరిజనవాడలో నాగరత్న అనే బాధితురాలికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ తరఫున పరామర్శించడానికి వచ్చిన ఆయన ఆమె మీద వాళ్ళ సొంత బావ అత్యాచార యత్నానికి ముడిగట్టినాడని బాధితురాలు చెప్తా ఉంది. ఆ విషయం పోలీసులు విచారణలో ఉంది. ఈమె పోలీస్ స్టేషన్కి పోయింటే న్యాయం జరగలేదని ఆమె ఆరోపణ చేసి ఉండింది. అది చూసి నేను ఆమె దగ్గరికి వచ్చి విచారించినాను. జరిగిన సంఘటన అంతా ఆమె వివరించింది. నేను డాక్టర్తో మాట్లాడాను. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. 2 రోజుల్లో 3 రోజుల్లో ఆమె పూర్తి స్థాయిలో రికవరీ అయ్యే అవకాశం ఉంది. పోలీసులతో మాట్లాడి ఆమెకు న్యాయం చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు విచారిస్తున్నారు. రేపు పూర్తి స్థాయిలో బాధితురాలి ఆరోగ్యం కోరుకున్నాక ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకుని ఆమెకు న్యాయం చేసేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం తప్పకుండా కృషి చేసి ఆమెకు న్యాయం చేస్తామని అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాడని ఆమె నాకు చెప్పలే, విచారించినాడండి. ఈ మాదిర మనసులో వేరే దురుద్దేశాలు పెట్టుకొని ఈ మాదిరి కేసులు పెట్టేదానికి వచ్చినారా, నిజంగానే ఆయన పట్టుకున్నాడా అని ఇట్లా నాకు చాలామంది చెప్పినారు. బొమ్మ ముందు నేను చాలా విచారించినాను చెప్పినాడు అని ఆయన చెప్తాను. ఏం జరిగింది నేను ఇంకా పోలీసులతో మాట్లాడి ఆమెకు అన్యాయం జరిగితే ఎస్పీ దృష్టి కూడా నేను ఈ సమస్యను తీసుకుంటాను. నిజంగా పోలీసులది ఆ ఎస్ఐది అన్యాయం ఉంటే మేము ఎస్పీ దృష్టికి తీసుకుంటాం.